అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం ఛానల్లో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 4వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ ధనుసు రాశి వారికి రాత్రి 7 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనుసు రాశి వారికి ఈ సమయంలో ఫోన్లో ఎటువంటి వార్త అనేది మీరు వింటారు. అది ఆనందం కలుగుతుందా లేదా దుఃఖాన్ని కలుగుతుందా, అలాగే ఈ రాశి వారికి మిగిలిన అంశాలను గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పూర్తిగా చూడండి, వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ ధనుసు రాశి వారి ముందుగా వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరి జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవితంలో పై స్థాయికి వస్తే ఈ ధనుసు రాశి వారు ఉంటారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా రకాల కష్టాలను ఎదుర్కొని ఒక స్థాయిలో అయితే వీరు ఉంటారు. వారికంటూ ఒక ప్రత్యేకతను, ఒక గుర్తింపును తీసుకొని అయితే వీరు ఉంటారు. వీరికి సమాజంలో కూడా వారికి అంటే ఒక మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది. ఇక ఈ రాశి వారు తమకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఖచ్చితంగా ఏర్పరచుకుంటారు. సమాజంలో కూడా వీరికి చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది, గుర్తింపు ఉన్నది. చిన్న వయసు నుండే వీరు కష్టాలను ఎదుర్కోవడం వలన వీరి జీవితంలో అతి చిన్న వయసు నుండే అనేక రకాల కష్టాలను ఎదుర్కొని జీవితంలో ముందుకు వచ్చి ఈ యొక్క స్థాయిలో అయితే వీరు ఉంటారు. అందువల్ల వీరికి డబ్బు విలువ అన్న, మనుషుల విలువ అన్న చాలా బాగా తెలుసు. ఇక వీరైతే నిరంతరం చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టానికి తగిన ఫలితం రావాలి అని అయితే వీరు ఎదురు చూస్తారు, కానీ దానికంటే ఎక్కువ ఫలితాన్ని రావాలని, నేను ఉన్నత స్థానానికి చేరుకోవాలని అయితే ఎప్పుడు కూడా అనుకోరు. అలాగే ధనుసు రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందం పైన ఈ రాశి వారికి ఆసక్తి అనేది ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వీరు వదిలిపెట్టరు. అలాగే మొదలుపెట్టిన పనిని వదిలించుకోనేంత వరకు కూడా పట్టుదలగా ఉంటారని చెప్పుకోవచ్చు. జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలోనే ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. ఇతరుల వ్యక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు అయితే వీరు తీసుకుంటారు. ఇతరులకు ఎత్తులకు ప్రయత్తులు వేయడంలో వీరు నేర్పరితనాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక మంచి మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలు అధిరోహిస్తారు. ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి వీరు ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థికంగా క్రమశిక్షణ కూడా వీరికి బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ సంవత్సరంలో అంటే 2025 సంవత్సరంలో ఏప్రిల్ 4వ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి వీరి జాతకం ప్రకారం వీరికి చూసుకున్నట్లయితే కొన్ని మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కూడా ఈరోజు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ధనుసు రాశి వారికి 2025 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన శుక్రవారం రోజున రాత్రి 7 గంటల తర్వాత వీరికైతే హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్త వింటారు తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు, వివరాలు కనుక చూసినట్లయితే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే ఈరోజు మీరు ఖచ్చితంగా దినఫలాల ప్రకారం అయితే లభిస్తుంది. ఒక సమస్యను పరిష్కారం ఇంకా సాధ్యం కాదు అంటే ఇంకా మీ జీవితంలో సమస్యకు పరిష్కారం అనేది దొరకక అటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే మీరు ఈరోజు అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ ధనుసు రాశి వారికి ఆటుగా ఇది నా ఆలోచన గుర్తింపు కావచ్చు, లేదా ఇతరుల వ్యక్తుల గైడెన్స్ ద్వారా సమస్యకు మీకు పరిష్కారం అనేది లభించవచ్చును.
ఇక పరిస్థితుల వల్ల కూడా సమస్యకు పరిష్కారం లభించవచ్చు. అయితే అనుకున్నటువంటి ఒక పెద్ద సమస్యకి ఈరోజైతే పరిష్కారం అయితే లభించే అవకాశం అయితే ఉన్నది. అయితే ధనుసు రాశి వారికి చాలా కాలం నుండి ఉద్యోగ అవకాశాల కోసం ఏ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నారో అటువంటి ఉద్యోగ అవకాశాల కోసం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో కోరిక ఖచ్చితంగా ఈరోజైతే నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన అయితే ఈరోజు ధనుసు రాశి వారికి అయితే ఉంది. ఇక మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశం అయితే ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని లభించబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పని ఒత్తిడి అనేది మీకు ఎక్కువగానే ఉంటుంది. మీతోటి ఉద్యోగస్తులు ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువగా పని అప్పచెప్పించాలనేది వారి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మళ్ళీ మిమ్మల్ని కొంత బాధించేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఒక వర్క్ ప్రెజర్ కారణంగా మీకు విపరీతమైన తలనొప్పి కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇకపోతే మీకు ఏప్రిల్ 4వ తేదీన శుక్రవారం రోజున రాత్రి 7 గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్లో మీరైతే ఒక చెడు వార్త అనేది వినబోతున్నారు. అంటే మీ బంధువులకు సంబంధించినటువంటి ఒక చెడు వార్త అనేది, మీకు చేదు వార్త అనేది ఈ సమయంలో రావచ్చు. మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేకపోతే మీ చుట్టాలు ఎవరైనా ఒకరు కావచ్చు, అలాగే మీ తోబుట్టువులు కావచ్చు, వారి యొక్క ఆరోగ్యం బాగోలేదు అనే విషయాన్ని అయితే మీరు ఈరోజు ఈ సమయంలో ఖచ్చితంగా 100% అయితే మీ యొక్క చెడు వార్త అనేది మీరు వినబోతున్నారు. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి ఈ సమయంలో వీరికి ఇలాంటి చెడు వార్త ఫోన్ కాల్ అనేది ఈ సమయంలో రాబోతుంది. కనుక మీరు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని అయితే చూడండి. మీ యొక్క పరిస్థితిని ముందే గమనించుకొని మీ యొక్క చెడు వార్త ఏమిటో అని ముందే గమనించండి. ఇకపోతే ఈ ధనుసు రాశి వారు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి మీరు దైవారాధన ఖచ్చితంగా చేసుకోండి. లక్ష్మీదేవిని పూజించండి. ఇలా పూజించటం వలన మీ యొక్క సమస్య అనేది కొంతవరకన్నా తీరిపోతుంది. కనుక ఖచ్చితంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధన చేయడం అస్సలు మర్చిపోకండి. ప్రతి పనిలో విజయాలను అయితే సాధిస్తారు. అయితే ఈ ధనుసు రాశి వారికి ఏప్రిల్ 4వ తేదీలలో మీరు అదృష్టం అనేది మీకు పట్టబోతుంది. మీకు నక్కతోక తొక్కినట్లే మీరు ఊహించని మార్పులు మీ జీవితంలోనైతే రాబోతున్నాయి. మాకు ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు బాధలే అని అనుకునే వాళ్ళకు మాత్రం ఇప్పటి నుండి అయితే అదృష్ట ద్వారాలు అయితే తెరుచుకోబోతున్నాయి. ధనుసు రాశి వారికి అయితే అదృష్టం కలిసి రావస్తుంది. వీరు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా అవసరానికి ఒకరు కూడా వీరికి సహాయం చేయరు. వీరు చాలా ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. వీరు వారి దగ్గర ఉన్న దాంట్లోనే 10 మందికి పంచే స్వభావాన్ని కలిగి, దాన గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు కుటుంబ సభ్యులను, బంధువులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరికి దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది. ఈ ధనుసు రాశి వారికి చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. పనికి తగ్గ ప్రతిఫలాన్ని వీరు పొందరు. వీరు కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి టైంకు తినకుండా, మరి నిద్రపోకుండా హార్డ్ వర్క్ వీరు చేస్తూ ఉంటారు. కుటుంబంలోని వారందరూ కూడా బాగుండాలని చెప్పి అధికంగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ వీరిని ఎదుగుతుంటే చూడలేని వారు, ఓర్వలేని వారు చాలామంది ఉన్నారు. వీరిని మీరు జాగ్రత్తగా వహించండి. వీరి పట్ల వీరు బంధువులలో ఒకరై ఉండవచ్చు, స్నేహితులలో ఒకరై ఉండవచ్చు. మీరు ఎదుగుతుంటే చూడలేక మిమ్మల్ని కష్టాలు పాలు చేయడానికి వారు పన్నాగాలు పండుతూ ఉన్నారు. ఈ ఒక్క విషయంలో మీరు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు, డబ్బు సంపాదించుకుంటుంటే చూసి ఓర్వలేని వారు మీ చుట్టుపక్కలనే ఉంటారు, లేదా మీ స్నేహితులలో ఒకరై ఉంటారు.
మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.